హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే నా కామెంట్లో చెప్పండి, గిల్ ఎందుకు వైస్ కెప్టెన్ ఓడిఐ సిరీస్కి అని అయితే నాకైతే అర్థం అవ్వలేదు. నేను ఆల్రెడీ గంభీర్ మీద ఒక వీడియో, లాస్ట్ వీడియోలో మీరు ఎంతమంది చూసారు నాకు తెలియదు, కానీ మన ఛానల్ ఫాలోవర్స్కి అయితే క్లియర్గా తెలుసు. మనం లాస్ట్ వీడియోలోనే చేసాం. మనకు వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ మెన్షన్ చేసినప్పుడే గంభీర్ ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడని చెప్పడం జరిగింది. మీరు చూస్తే దాంట్లో క్లియర్గా నేనైతే చెప్పడం జరిగింది, గిల్ కోసం ఇదంతా చేస్తున్నాడని చెప్పాను. దాన్ని ప్రూవ్ చేస్తూ నిన్న ప్రకటించిన స్క్వాడ్లో చూసుకుంటే కనుక వైస్ కెప్టెన్గా గిల్ని అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల నాకు వచ్చి ప్రాబ్లం అయితే లేదు. బట్ మనకు చూసుకుంటే కనుక జైస్వాల్కి అయితే చాలా అన్యాయం జరగబోతుంది. అండ్ ఆల్సో యాజ్ ఎ ఇండియన్ ఫ్యాన్గా నాకైతే అది అస్సలు నచ్చడం లేదు. మీరు ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కనుక ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చేసరికి ఇదే ప్లేయింగ్ లెవెన్ తోటి ఇండియా ఆడబోతుంది. జైస్వాల్ ఫామ్లో ఉన్న జైస్వాల్ అయితే పక్కన పెట్టేసి డకౌట్కే పరిమితం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు వైస్ కెప్టెన్గా మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో తనకి చోటు ఉన్నట్టే. సో రోహిత్ అండ్ మనకు చూసుకుంటే కనుక ఖచ్చితంగా గిల్ ఓపెనింగ్ చేసినప్పుడు జైస్వాల్ని ఎక్కడ ఆడిస్తారు. అండ్ మీలో కొంతమంది అనుకోవచ్చు, జైస్వాల్ అండ్ మనకి రోహిత్ ఓపెనింగ్ చేస్తే వన్ డౌన్లో గిల్ ఆడొచ్చు కదా అంటే, ఇక్కడ చూసుకుంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్న, హార్దిక్ పాండ్యా, వీళ్ళందరి పొజిషన్లో చేంజ్ చేసుకుంటూ రావాలంటే అది మొత్తం టీమ్ ఎఫెక్ట్ మీద పడతాయి. అండ్ ఆల్సో ఇది ఆడేది ఛాంపియన్స్ ట్రోఫీ కాబట్టి అట్లాంటి చేంజెస్ అయితే ఇండియా అస్సలు చేయబోదు. సో నాకు తెలిసినంత వరకు అయితే జైస్వాల్ని డకౌట్లో కూర్చోబెడుతున్నారు. పర్త్లో మనం చూసుకుంటే రీసెంట్ ఫామ్ జైస్వాల్ చూసుకుంటే కనుక ఇండియన్ బ్యాటర్స్ అందరూ ఫెయిల్ అయిన దగ్గర తను ఒక్కడే నిలబడి ఆడిండు. అది కూడా ఫాస్ట్ పిచ్ల మీద ఆస్ట్రేలియా కండిషన్స్లో ఫస్ట్ టైం వెళ్ళి అక్కడ ఆడడం జరిగింది. దానికి తోడు వెస్టిండీస్లో మనకి స్పిన్ పిచెస్ ఉంటాయి, దాని మీద కూడా అద్భుతంగా టెస్ట్ మ్యాచ్లు ఆడిండు. అండ్ రీసెంట్ ఫామ్ చూసుకున్న జైస్వాల్ది లాస్ట్ 2 years కూడా మనకి T20s చూసినా, టెస్ట్ మ్యాచ్లు చూసినా, ఓడిఐస్లో తనకు వచ్చినప్పుడల్లా అద్భుతంగా ఆడుతున్నాడు. మనకి స్పిన్నింగ్ ట్రాక్స్ మీద ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచిగా స్పిన్ ఆడగలే ఒకే ఒక ప్లేయర్ ఎవరంటే జైస్వాల్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తను స్పిన్ని అద్భుతంగా ఆడతాడు. మీరు అట్లాంటి ప్లేయర్ని డకౌట్లో కూర్చోబెడుతున్నారంటే నాకైతే అస్సలు నచ్చడం లేదు. నిన్నటి నుంచి అయితే నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో వచ్చినాకనే వీడియో చేయాలని అయితే నేనైతే చేస్తున్నాను. ఈ వీడియో మీరు కనుక నిజంగా ఇప్పుడు కూడా నమ్మకపోతే జైస్వాల్ డకౌట్కే ఉంటాడు, లేదు ప్లేయింగ్లోనే ఆడతారు మీరేరని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను తిట్టడానికైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అన్నా చేసుకొని, లేకపోయినా సేవ్ చేసి పెట్టుకోండి. ఛాంపియన్షిప్ ట్రోఫీ వరకు జైస్వాల్ని ప్లేయింగ్ లెవెన్ ఫస్ట్ మ్యాచ్ అయిన రోజు జైస్వాల్ ప్లేయింగ్ లెవెన్ ఉంటాడు చూడు, ఆ రోజు రండి బ్రో. ఒకవేళ ఉంటే కూడా ఆ రోజు వచ్చి నన్ను తిట్టండి. నేను ఖచ్చితంగా లైవ్ కూడా పెట్టి మీరు ఏమేమి తిడతారో అన్నీ భరిస్తాను. సో జైస్వాల్ నేను ఇండియన్ టీమ్కే రెస్పెక్ట్ ఇస్తాను బ్రో. నేను ప్లేయర్లకి ఫేవరెటిజం నేను చూపించాను. ఎస్, మన ప్లేయర్లు అందరూ ఆడాలి, గిల్ కూడా మంచిగా ఆడాలి. బట్ గిల్ రీసెంట్ ఫామ్ అంత గొప్పగా లేదు. ఎందుకు గిల్ని అంతగానం పుష్ చేస్తున్నారో? గిల్ని ప్లేయింగ్ లెవెన్లో అంటే 15 స్క్వాడ్లో పెట్టచ్చు. బట్ వైస్ కెప్టెన్ ఇచ్చి ఖచ్చితంగా తను ఆడతాడు అన్నట్టు మెన్షన్ చేయడం అయితే నాకైతే అస్సలు నచ్చడం లేదు. అండ్ ఆల్సో మీలో ఇక్కడ స్క్వాడ్ చూపిస్తాను చూడండి. 15 మెంబర్ స్క్వాడ్లో ప్రతి ఒక్క ప్లేయర్కి ఒక ఇన్నింగ్స్ అనేది ఉంది. చెప్పాలంటే రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో మనకి ఆస్ట్రేలియా అంటున్నా, మనకి వరల్డ్ కప్ విన్నింగ్ అప్పుడు సెమీఫైనల్లో మన ఆస్ట్రేలియాని కొట్టాలన్నప్పుడు అద్భుతమైన టాప్ నాచ్ ఇన్నింగ్స్, దానివల్ల ఇండియా వచ్చేసి ఫైనల్కి వెళ్ళింది. అండ్ మనకి నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే జైస్వాల్ చూసుకున్న పర్త్లో అద్భుతంగా ఆడాడు. ఆ సిరీస్ మొత్తం ఒకే ఒక ఇండియన్ బ్యాటర్ జైస్వాల్ అని చెప్పవచ్చు. మిగతా ఇన్నింగ్స్లు కూడా చాలా మంచి ఇన్నింగ్స్లు ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మీద ఆ మ్యాచ్ ఎవరు గ్రూప్ స్టేజ్లో మర్చిపోరు, ఇండియా ఓడిపోయేది, గెలిపించింది పాకిస్తాన్ మీద. శ్రీలంక మీద అప్పుడు 40 ఓవర్స్లో కొట్టాలంటే అట్లాంటి చాలా మ్యాచ్లు ఉన్నాయి విరాట్ కోహ్లీకి. అండ్ మన మిగతా ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ మీద ఛాంపియన్షిప్ ట్రోఫీ అనుకోవచ్చు, మనకి ఇక్కడ వరల్డ్ కప్ మ్యాచ్లు అనుకోవచ్చు. తను చాలా మ్యాచ్లు కూడా ఇండియాని గెలిపించిన మ్యాచ్లు ఉన్నాయి. అందరూ అవుట్ అయినప్పుడు కూడా ఆస్ట్రేలియా మీద లాస్ట్ ఓవర్లో 10 runs అట్లా కొట్టాలనే సిచ్యువేషన్లో కూడా చాలాసార్లు T20s హార్దిక్ పాండ్యా నిలబడి విన్ చేయించింది.
అండ్ మిగతా బ్యాటర్లు ఎవరు చూసుకున్న, రింకు సింగ్ చూసుకున్న, తిలక్ వర్మ చూసుకున్న, నితీష్ కుమార్ చూసుకున్న, రీసెంట్గా వచ్చిన నితీష్ కుమార్ చూసిన, రిషబ్ పంత్ చూసిన, సంజు శాంసన్లు చూసిన, ఎవరికైనా ఒక మంచి ఇన్నింగ్స్ అంటే ఇండియా ఓడిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఒక బ్యాట్స్మెన్ నిలబడి ఆడాలంటే అట్లాంటి ఇన్నింగ్స్లో ఇక్కడ ఉన్న ప్లేయర్లు అందరి దగ్గర ఉంది. అంతెందుకు బుమ్రా దగ్గర కూడా ఉంది. బుమ్రా చూసుకున్నా మనకి ఫాలో అని తప్పించాలంటే ఆకాశ్దీప్ తోటి ఆడిన ఇన్నింగ్స్ ఉంది. బ్యాట్ తోటి చెప్తున్నా. అండ్ ఆల్సో మిగతా ప్లేయర్లు ఎవరిని చూసుకున్నా మంచి ఇన్నింగ్స్లు ఉన్నాయి. బట్ గిల్కి వచ్చేసి నాకైతే ఒక్క ఇన్నింగ్స్ కూడా నాకు గుర్తు రావట్లేదు మైండ్లో. మీరు వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక్కరైనా నాకు గుర్తు చేయండి, పలానా ఇన్నింగ్స్ గిల్ ఇండియా లూజింగ్ సైడ్ ఉంది, ఇండియాని గెలిపించిండని ఒక్క ఇన్నింగ్స్ నాకు గుర్తు చేయండి. నేనైతే ఇంకోసారి గిల్ మీద వీడియో కూడా చేయను. నేను ఒక్క ఇన్నింగ్స్ మీకు గుర్తొచ్చేది గిల్ అనగానే ఆహా ఆ రోజు అట్లా ఆడిండు. నేను రిషబ్ పంత్ మీద చాలా మనకి ఇన్నింగ్స్లు ఉన్నాయి. అండ్ ఆల్సో బెస్ట్ ప్లేయర్ వర్స్ట్ ప్లేయర్ అని నేను చెప్పట్లేదు. గిల్ ఒక ఇండియా ఓడిపోతుంది అన్నప్పుడు నిలబడి ఆడిన ఒక్క ఇన్నింగ్స్ చూపించాను. వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లు ఆడిండు 2023లో, రిజల్ట్ ఏం లేదు. అండ్ ఆల్సో చూసుకున్న మనకి ఎక్కడ ఆడిన జింబాబ్వేల మీద, వెస్టిండీస్ల మీద స్కోర్లు చేసి అదే మేము పెద్ద స్కోర్లు అంటే నాకైతే అట్లాంటి ఇన్నింగ్స్లు అయితే గుర్తులేవు. ఆల్రెడీ దీపక్ చహర్ కూడా శ్రీలంక మీద ఇండియా ఓడిపోతుంది అంటే ఆడిన ఇన్నింగ్స్లు ఉన్నాయి. కేదార్ జాదవ్ కూడా ఉన్నాయి అట్లాంటి ఇన్నింగ్స్లు ఇంగ్లాండ్ మీద. అట్లాంటి నాకు ఏ ప్లేయర్ని గుర్తు చేసినా ఒక స్ట్రైక్ అయ్యే ఒక ఇన్నింగ్స్ ఉంటుంది. షమీద్ కూడా ఉన్నాయి, శార్దుల్ ఠాకూర్ది ఉంది ఇంగ్లాండ్లో ఆడిన ఇన్నింగ్స్. వాషింగ్టన్ సుందర్ అయితే 2 ఉన్నాయి. మొన్న చూసుకున్నా అంతకుముందు చూసుకున్నా. గిల్ ఆడిన ఇన్నింగ్స్ అయితే నాకైతే ఒక్కటంటే ఒకటి గుర్తొస్తలేదు గిల్ పేరు చెప్తే. ఇండియా టీం టఫ్ సిచ్యువేషన్ నుండి ఒక ఇన్నింగ్స్ గెలిపించిండన్న ఒక మ్యాచ్ చూపిస్తే నేనైతే సలాం కొడతాను. సో గిల్ని ఎందుకు అంత పుష్ చేస్తున్నారో, ఎందుకు అంత హైప్ ఇస్తున్నారో నాకైతే అస్సలు అర్థమైతే లేదు. గిల్ని మీరు వైస్ కెప్టెన్ కాదు, కెప్టెన్ కాదు, కోచ్ కాదు, ఏదైనా సెలెక్టర్ అయినా చేసుకోండి. బట్ ఈ సిచ్యువేషన్ వల్ల జైస్వాల్ వచ్చేసి డకౌట్లో కూర్చోవడం నాకు అస్సలు నచ్చటం లేదు. ఎందుకంటే మీకు ఒక పాయింట్ చెప్తా. T20స్లో సంజు శాంసన్ అయితే తను ఫిక్స్ తన పొజిషన్ని తీయడానికి లేనే లేదు నెక్స్ట్ 10 మ్యాచెస్కి. అభిషేక్ శర్మ సిచ్యువేషన్ కూడా సేమ్ ఆ విధంగానే ఉంది. అభిషేక్ శర్మ ఎట్లాంటి ఇన్నింగ్స్, అభిషేక్ శర్మ ఆర్ గిల్ అంటే అభిషేక్ శర్మకే ఎక్కువ ఓట్లు పడతాయి. అండ్ ఆల్సో సంజు శాంసన్, శుభం గిల్ అంటే మనకి ఇక్కడ శుభం గిల్కే ఎక్కువ పడతాయి. అండ్ జైస్వాల్ ఆర్ శుభం గిల్ అంటే జైస్వాల్కి ఎక్కువ, మనకు చూస్తే కనుక జైస్వాల్కి ఎక్కువ ఓట్లు పడతాయి. ఇక్కడ వీళ్ళ ముగ్గురు కంటే చూసుకుంటే కనుక గిల్ అనేది చాలా లో ఉన్నది. తన పర్ఫార్మెన్స్ చూసుకున్న సిచ్యువేషన్ సిచ్యువేషన్ అయితే నాకు గుర్తు రావట్లేదు. ఎందుకు అంత పుష్ చేస్తున్నారని అయితే ఆ కోచ్ వీళ్ళే నాకు చెప్పాలి. ఇప్పుడు ఇంత మంచి సిరీస్, ఇంత మంచి రన్స్ చేస్తున్న జైస్వాల్, స్పిన్నింగ్ ట్రాక్స్ మీద అద్భుతంగా ఆడే జైస్వాల్ని మీరు డకౌట్లో కూర్చోబెట్టడం నాకు నచ్చట్లేదు అని అయితే నేను చెప్తున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.